వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని మాజీ సీఎం జగన్ అంటున్నారు కదా. అయితే జగన్ అన్నది నిజమే. ఆయన మాటలు విన్నందుకు ఏకంగా 3 ఐపీఎస్ అధికారులు, ఒక ఏసీపీ, ఒక సిఐ బట్టలు ఊడిపోయాయి. క్షమించండి, జగన్ పార్టీ నేతలు ఆదేశాలు పాటిస్తూ చట్టాలను ఉల్లంఘించినందుకు పలువురు అధికారుల యూనిఫామ్కు దూరమయ్యారు. కాకి పవర్ను సొంత వ్యవహారాల కోసం వాడుకున్నటువంటి వైసీపీ నేతల దుశ్చర్య కారణంగా పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. తాజాగా రాప్తాడులో జరిగిన జగన్ పోలీసులకు బెదిరించిన ఘటనలో ప్రజలంతా జాత్వానీ వ్యవహారాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా హింసా రాజకీయాలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అనంతరం పోలీసుల గురించి స్పందిస్తూ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని జగన్ ఆరోపించారు. కొందరు పోలీసులు టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న ప్రతి పోలీసుకు చెబుతున్నా ఎల్లకాలం ఆయన పాలన సాగదు. చంద్రబాబు పాలన లేని రోజు త్వరలోనే వస్తుంది. మీ బట్టలూడదీస్తాం, యూనిఫామ్ తీసి షర్టు లేకుండా నిలబెడతాం, మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని జగన్ ఆరోపించారు. తప్పు చేసిన వారి బట్టలూడదీస్తామంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వారెక్కడున్నా వదిలిపెట్టనని వడ్డీతో సహా లెక్కలేసి దోషులుగా నిలబెడతామన్నారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ని అరే అని సంబోధిస్తూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సాక్షాత్తు పోలీసును బట్టలూడదీసి కొడతారంటూ వ్యాఖ్యలు చేయడంపై దుమారం చెలరేగుతోంది. టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా. యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పోలీస్ ఆత్మ గౌరవాన్ని కాపాడండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, హోంమంత్రి, డీజీపీకి ఎస్ఐ విన్నవించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. పోలీసుల బట్టలు ఊడదీయడానికి యూనిఫామ్ ఇచ్చింది నువ్వు కాదు జగన్, కష్టపడి చదివి ర్యాంకులు సంపాదించి తెచ్చుకున్న యూనిఫామ్ ఇది అంటూ సుధాకర్ యాదవ్ మాట్లాడారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పనిచేశాం, కానీ రాజకీయ పబ్బం కోసం నువ్వు, నీ కార్యకర్తలు పోలీసులను బూతులు తిడుతున్నారు. జగన్ పోలీసులను బట్టలూడదీసి కొడతారంటున్నారు. పోలీసులు మీరిస్తే బట్టలేసుకున్నారనుకున్నారా? కష్టపడి చదివి పరుగు పందాల్లో పాసై వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. మీరు వచ్చి ఊడదీస్తారంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేం నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబెడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం తప్ప అడ్డదారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ను హెచ్చరించారు. జగన్, పోలీసులను బట్టలు ఉడిది కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు.
పోలీసులను ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మరోసారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలని కోరారు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అని మండిపడ్డారు. తీవ్ర పని ఒత్తిడి ఉన్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. చెప్పకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగులుగా మహిళలున్నారని జగన్ మరిచారా అని పోలీసు అధికారుల సంఘం సభ్యురాలు ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలు మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. జగన్ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, పోలీసులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి, లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. జగన్ చేసిన వ్యాఖ్యలు మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. జగన్ పర్యటన డ్రామాను తలపించిందన్నారు హోంమంత్రి అనిత. జగన్ పర్యటన సందర్భంగా 1100 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా ఇంతటి భద్రత కల్పించలేదని చెప్పారు. జగన్ వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ అని, అందుకే భారీ భద్రతను కల్పించామన్నారు. కానీ కావాలని సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డారు. పోలీసు అధికారుల బట్టలుడదీస్తారని మాజీ సీఎం అనొచ్చా అని అనిత ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తన వల్లే 151 నుంచి 11కి దిగిపోయారని ఎద్దేవా చేశారు. వైసీపీ పద్ధతి మార్చుకోకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. ఎస్ఐ సుధాకర్ కు నిజంగా దమ్ముందని అన్నారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు జగన్ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో పోలీసులు ఎంతో సమయమనంతో వ్యవహరించి నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించారని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి చుట్టూరు 900 మంది 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు, పరదాలు, 5 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 2000 ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగపడి మాట్లాడుతున్నారో ఏదో నాకు అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ 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 అని పోలీసుల మీద దుమ్మెత్తిపోయడం అనేది మంచిది కాదు. నేను అందుకే చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాను. ఈ రోజుకి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ తల్లిగారికి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే జగన్ పోలీసుల పట్ల వాడిన భాషపై పోలీసు అధికారుల సంఘం నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారని చర్చలు ప్రారంభమయ్యాయి. జగన్ పార్టీ నేతల నిర్వాకంతో ఏకంగా ఐపీఎస్ అధికారులే సస్పెండ్ అయ్యారు. చాలా మంది గ్రాడ్యుయేట్లు సివిల్ సర్వీసెస్ లో చేరాలని కోరుకుంటారు. ఉన్నతాధికారులుగా పనిచేయాలని, దేశానికి సేవ చేయాలని భావిస్తారు. అలాంటి అధికారులను సైతం గత జగన్ పాలనలో భ్రష్టు పట్టించారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు అందుకు ఉదాహరణ. జత్వానీ కేసులో ప్రమేయం ఉన్న 3 ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని ఈ 3 అధికారులు జగన్ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. భారత రాజకీయ చరిత్రలో ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం ఇది రెండోసారి మాత్రమేనని, గుజరాత్లో జరిగిన సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు తర్వాత మళ్లీ జత్వానీ కేసేనని నివేదికలు చెబుతున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం అంత సులభం కాదు. కానీ ఆ అధికారులపై నటి జత్వానీ ఫిర్యాదు అందిన తర్వాత ప్రభుత్వం విచారణ నిర్వహించింది. దర్యాప్తు అనంతరం తగిన ఆధారాలు లభించడంతో వారిని సస్పెండ్ చేసింది. ఆ అధికారులు తప్పు చేసినట్లు తేలింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ జత్వానీపై ఫిర్యాదు చేయడానికి ముందే ఆమెను అదుపులో తీసుకోవడానికి ఐపీఎస్ అధికారులు ఓ రోజు ముందుగా ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం పిఎస్ఆర్ ఆంజనేయులు మరో 2 ఐపీఎస్ అధికారులను సీఎంఓకు పిలిపించి జత్వానీని ముంబై నుండి తీసుకెళ్లాలని ఆదేశించారు. అధికార దుర్వినియోగం ఆరోపణల కారణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజీపీ గతంలో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను సస్పెండ్ చేశారు. డీజీపీ నివేదిక ఆధారంగా 3 ఐపీఎస్ అధికారులను కూడా తొలగించారు. అధికారంలో ఉన్న వ్యక్తులు తమకు నచ్చినట్టు వ్యవహరించారు. ఇప్పుడు వారి దాని పరిణామాలు ఎదుర్కొంటున్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో అవినీతికి పాల్పడినందుకు ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు.
అనంతరం వైసీపీ పెద్దల ఆదేశాలతో చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు సస్పెన్స్ కు గురయ్యారు. ఇప్పుడు పోలీస్ విధులంటూ మాట్లాడుతున్న జగన్ కు తాను అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులను ఎలా ఉపయోగించుకున్నారో మర్చిపోయారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాప్తాడు వేదికగా పోలీసుల బట్టలు ఊడదీస్తారన్న జగన్ గతంలో వైసీపీ నేతల మాట విన్న కారణంగా ఏకంగా ఐపీఎస్ అధికారులు తమ యూనిఫామ్లకు దూరమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.